హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఏపీ, తెలంగాణలకు రెండు తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ కూలింగ్ న్యూస్ అందించింది. ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉపశమనం కలగనుంది. రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుండి తేలికపాటి వర్షాలు పడవచ్చని ఐఎండీ స్పష్టం చేసి తెలిపింది. దేశంలోని వాతావరణం మారుతుంది. దక్షిణాది నుండి ఉత్తరాది వరకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు గంగా పరిహారక ప్రాంతాల మీదుగా తెలంగాణ వరకు ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఉత్తర బంగ్లాదేశ్ నుండి తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ఆవరించి ఉంది. ఫలితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడవచ్చని ఐఎండీ స్పష్టం చేసింది. ఉపరితల ద్రోణి కారణంగా ఇవాళ ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా భిన్నంగా పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి కూడా వర్షాలు ఉండవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువయ్యే ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రాలో అయితే ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు పూర్తి ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే రాయలసీమలో ఇవాళ, రేపు, ఎల్లుండి ఎండలు గట్టిగా ఉండవచ్చని, సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఫిబ్రవరి 22న కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడ్డాయి. అప్పటి వరకు పూర్తిగా ఎండలు ఉంటూ వచ్చినటువంటి వేళలో కొన్ని ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చాలా ప్రాంతాల్లో ఆ సమయాల్లో మంచు అధికంగా కురిసింది. అయితే ఇప్పుడు ఈ వాతావరణ విశేషం ఏమనగా 2 తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఏటకేలకు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.